శుక్రవారం వంటింటికి స్వాగతం. ఈరోజు మసాలా వడలు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలండి. శనగలు ఒక 2 గ్లాసులు పోస్తే శనగపప్పు 1 గ్లాసు వేసుకోవాలండి. టేస్ట్ అది బాగుంటుంది. శనగలు ఓ గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి. జీలకర్ర, పచ్చిమిర్చి, కారం సరిపడా ఎండుమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఉప్పు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, వంట నూనె. శనగలు మిక్సీ జార్లో వేసుకోవాలండి. అల్లం ముక్కలు, ఒక స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కారం సరిపడే ఎండుమిరపకాయలండి. మనం కారం ఎంత తింటామో స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, తక్కువ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా సన్నగా పేస్ట్ చేసుకోవాలండి. పేస్ట్ చేసిన పిండిలోనండి ఈ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు కలిపేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు ముందే వేసేసుకున్నాం కదా, అల్లం ముక్కలు అవిను ఇంకా అవసరం లేదు. టేస్ట్ కోసం కరివేపాకు కూడా వేసుకుంటారంటే బాగుంటుంది స్మెల్. ఇలా ఉల్లిపాయ ముక్కలు కలిసేటట్టుని కలుపుకోవాలండి. బాండి పెట్టుకుని స్టవ్ తెచ్చుకుని నేను ఆయిల్ పోసేసానండి. ఇది వేడెక్కాలి. నూనె బాగా కాగిందండి. ఇలా వడలు వేసుకోవాలి. మసాలా వడలండి ఇవి. వేడివేడిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి వేడివేడిగా పిల్లలకి పెద్దవాళ్ళందరికీ నచ్చు. గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేగిపోయండి. గోల్డ్ కలర్లో ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు. ఎర్రగా వేగాయి బాగా. మసాలా వడలు వేడి చాలా చాలా బాగుంటుంది టేస్టీగా. దీంట్లో ధనియాలు కూడా వెల్లుల్లిపాయ కూడా వేసుకుంటారు, కానీ మేము తినము. నేను వేయలేదు. చాలా బాగా వేగేయండి. చాలా వేడిగా ఉన్నాయి. ఓకే, బాయ్.